శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం మేడం. నమస్తే మేడం, పూనం కౌర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా నిలిచాయి. త్రివిక్రమ్ గారు, డైరెక్టర్ త్రివిక్రమ్ గారిని ఆవిడ పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడారు. ఎందుకు ఈ వ్యక్తి మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి, ఎవరిని చేశారు, ఏంటి అసలు విషయం ఏంటి? ఇప్పుడు ఆవిడ పూనం కౌరు త్రివిక్రమ్తోనూ పవన్ కళ్యాణ్తోనూ చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి ఆవిడకి. అయితే ఏదో ఆ సన్నిహిత సంబంధాల విషయంలో ఏవో ఒక బ్రేక్ వచ్చింది. ఆమె గాయపడింది. ఆ విషయంలో నీకెందుకు నేనున్నాను, నేను చూసుకుంటాను అని త్రివిక్రమ్ మాట ఇచ్చినట్టు, తర్వాత పట్టించుకోనట్లు ఆవిడ త్రివిక్రమ్ మీద ఆరోపణలు చేస్తుంది. ఇవి పర్సనలా లేదంటే ఇండస్ట్రీకి సంబంధించిన? నాకు అవకాశాలు రానివ్వలేదు అనేది ఒకటి. ఆయనకి బాగా సన్నిహితుడైన హీరోతోటి ఆమెకి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ గురించి ఈయన నేను చూసుకుంటాను అంతా అని చెప్పి ఏమి చూసుకోలేదు అని ఏవేవో ఆవిడ కొంచెం కలగా పులగంగా గందరగోళంగా ఆవిడ వ్యాఖ్యానిస్తున్నమాట వాస్తవం. అయితే ఆవిడ నానా పులి కథలాగా చేసేసుకుంది ఆవిడ వ్యవహారం. అప్పుడప్పుడు వచ్చి మాట్లాడుతుంది, మాట్లాడి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా ఆమె ఒక ఆరోపణ చేయదలుచుకున్నప్పుడు, ఆమె బాధ కలిగినప్పుడు, చెప్పాలనుకున్నప్పుడు నిర్ద్వందంగా చెప్పి తీరాల్సిందే. అది వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు, ఈ ప్రపంచంలో ఎవరిని ఏమి చేయలేరండి. మహా అయితే దొంగ కేసులు పెడతారు అంతే కదా. ఇవాళ కాతే రేపటికి దొంగ కేసు అని తేలుతుంది కదా. ఇప్పుడు జత్వాని మీద కేసు పెట్టారు, ఆంధ్ర గవర్నమెంట్ పెట్టింది. ఇప్పుడు పోలీసులు సస్పెన్షన్లోకి వెళ్ళారా, జత్వాని జైల్లో ఉందా? జత్వాని తాత్కాలికంగా జైల్లో ఉండుండొచ్చు, కానీ ఇప్పుడు ఆమె అయితే బయటపడింది కదా. ఎవరి కోసం పెట్టారు, ఎందుకోసం పెట్టారు ఆ కేసు అనేది తేలిపోయింది కదా. ఇప్పుడు పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు ఒక ఐపీఎస్ అవ్వాలి అంటే ఎంత కష్టం. అలాంటి ఐపీఎస్ ఆఫీసర్ ఇవాళ జైల్లో ఓచలు లెక్క పెడుతున్నాడు అంటే ఇక్కడ జత్వాని గెలిచినట్ట గెలవనట్ట? జత్వానియే గెలిచింది. అంటే ఇప్పుడు మనం లేవనెత్తే అంశం గనక వాస్తవం అయ్యుంటే గనక, నిజాయితీ ఉంటే గనక, దాంట్లో కొంచెం న్యాయం లేట్ అయినా కానీ న్యాయం దక్కుతుంది, దక్కకుండా అయితే ఉండదు. అందుకని చెప్పి నువ్వు ఒక విషయాన్ని ప్రపంచం దృష్టికి తీసుకురాదలుచుకున్నప్పుడు, అలాగే సినిమా పెద్దల దృష్టికి తీసుకురాదలుచుకున్నప్పుడు, అక్కడ ఒక కమిటీ ఉంది, ఆ కమిటీ ముందుకు తీసుకెళ్ళదలుచుకున్నప్పుడు నువ్వు వాళ్ళకి ఈమెయిల్స్ చేయటాలు, వాట్సాప్లు చేయటాలు ఎందుకు? డైరెక్ట్గా వస్తూనే ఉన్నావు కదా హైదరాబాద్. వచ్చినప్పుడు ఒక కంప్లైంట్ రాసి ఆ కంప్లైంట్ వాళ్ళకి ఇచ్చి, అదే కంప్లైంట్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇచ్చి పకడ్బందీగా చేయొచ్చు కదా. ఇది చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు ఇవాళ కంప్లైంట్ రాయటం ఎట్లా, కంప్లైంట్ ఇవ్వటం ఎట్లా అనేది. అందులో ఏమి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు, ఆశ్చర్యపోయే విషయము కాదు. మరి ఎందుకు చేయలా? అసలు ఈ రోజుకి సాక్ష్యాధారాలు ఇస్తా అంటది. ఏమి సాక్ష్యాధారాలు ఉంటే ఇవ్వచ్చు కదా. ఎందుకని ఈ సాక్ష్యాధారాలు ఇవ్వందే వాళ్ళు మాత్రం ఏమి చర్చిస్తారు నీ విషయం గురించి? ఏం న్యాయం చేస్తారు నీకు? అదే కదా. నువ్వు న్యాయం కావాలనుకోవటం తప్పు కాదు, అందులో ఏమీ డౌట్ లేదు. అసలు ఈ అంశం అనేది ఏ విధంగా ఆవిడకి న్యాయం సమకూరుతుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అది ఆ క్లారిటీయే లేదు. ఇప్పుడు సృష్టి వర్మ ఉంది అంటే ఆమె కేసు పెట్టింది, కంప్లైంట్ ఇచ్చింది, కేసు పెట్టింది, వాళ్ళు అడిగిన సాక్ష్యాధారాలు ఇచ్చింది, కోర్టుకి సమర్పించింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక గిలగిలగిల కొట్టుకుంటా వాళ్ళు ఆమె మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. ఆమె ఒక కేసు పెట్టి కూర్చుంది, ఆవిడ మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. ఆవిడని తట్టుకోవటం వీళ్ళ వల్ల కాక. పూనం కౌర్ కూడా అలా చేయొచ్చు కదా. నాకు అవకాశాలు పోయినాయి, నాకు సరైన టైంలో నాకు అవకాశాలు ఇవ్వలేదు అంటే నువ్వు ఉండి తేల్చుకోవాలి. సరే, ఎప్పటికైనా సరే మా అసోసియేషన్ దగ్గర నువ్వు కంప్లైంట్ ఇచ్చి నాకు న్యాయం జరగలేదు, నాకు న్యాయం చెయ్యాల్సిందే అని చెప్పి అవసరం అనుకుంటే కోర్టుకు కూడా వెళ్ళొచ్చు.
ఇక్కడ వీళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులు ఎఫ్ఐఆర్ చేయట్లేదు అనుకోండి, పోలీస్ కంప్లైంట్ వేసుకోవచ్చు కోర్టులో. వేసి నేను ఇట్లా కంప్లైంట్ ఇస్తే పోలీసులు కంప్లైంట్ని సరిగా తీసుకోలేదు, నాకు న్యాయం జరగట్లేదు, నాకు ఎఫ్ఐఆర్ చేయట్లేదు అని ఎఫ్ఐఆర్ చేయించండి అంటే, పోలీస్ కంప్లైంట్ ద్వారా వస్తే గనక కోర్టు అంటే అందులో ఆధారాలు ఉంటే గనక కోర్టు ఇస్తుంది, పోలీస్ స్టేషన్కి ఆదేశాలు ఇస్తుంది, నువ్వు దీని మీద ఎఫ్ఐఆర్ చేయాల్సిందే, ఛార్జ్ షీట్ వేయాల్సిందే, కోర్టుకు పంపించాల్సిందే అని. అలాంటి అవకాశం ఉంది మనకి. అంటే మన తరఫున చట్టం పోరాడుతుంది. మరి ఎందుకు చేసుకోవట్లేదు అంటే ఇన్ని రకాల అంచెలంచెలుగా న్యాయం జరిగే పరిస్థితి ఉంది. పరిస్థితి ఉన్నప్పుడు న్యాయం చేసుకోవచ్చు కదా. ఊరికి అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు అలా మాట్లాడేసేసి వెళ్ళిపోతే ఏంటి లాభం? ఒకసారి వార్తల్లోకి అలా రావటం, ఇలా పోవటం వల్ల ఉపయోగం లేదు. పైగా ఈ ఆడవాళ్ళు ఎప్పుడు ఇంతే, ఏదో ఒకటి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి అసలు కంప్లైనింగ్ నేచర్ అని ఆడవాళ్ళని ఒక మాట అనిపించడం కంటే కూడా పకడ్బందీగా, ఇప్పుడు నిజమే మీకు బాధ ఉంది, మీరు నష్టపోయారు, మీరు కష్టపడ్డారు, మీరు కంప్లైంట్ చేయండి, ఫైట్ చేయండి, ఫైట్ చేసి న్యాయం దొరికేదాకా పోరాడండి. ఎంతటి పెద్దవాళ్ళు అన్నా కానివ్వండి, కనీసం వాళ్ళని శిక్షించలేకపోవచ్చు, వాళ్ళ పరువైనా తీస్తారు కదా. మీరు తప్పు చేస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా ఏదో ఇప్పుడు మీరు ఆధారాలు చూపించగలగాలి. ఆధారాలు చూపిస్తే ఇప్పుడు ఎవ్వరూ సినిమా ఇండస్ట్రీ స్వర్గతుల్యం అని కానీ, ఇక్కడ అన్ని గొప్ప పనులే జరుగుతాయని కానీ, పవిత్ర కార్యక్రమాలే జరుగుతాయని కానీ ఎవరికి అలాంటి భ్రమలేమి లేవు. ఇప్పుడు నువ్వు చెప్పే ఎలిగేషన్లో ఎంతో కొంత అయితే వాస్తవం ఉంది. ఏ వాస్తవం లేకుండా నువ్వు ఎలిగేషన్ పెడుతున్నావని ఎవ్వరు అనుకోరు నిన్ను. కాకపోతే సమస్య ఎంత ఉంటే నువ్వు ఇంత చూడొచ్చు, అది వేరే విషయం. కానీ అసలు సమస్య లేకుండా నువ్వు చూస్తున్నావు, భూతద్దంలో పెట్టి చూస్తున్నావు అనేది ఒట్టి మాట. నీ వైపే ఉంటారు. ఇప్పుడు రేపు పొద్దున్న రా, హైదరాబాద్ వచ్చి కంప్లైంట్ ఇచ్చి తేలే వరకు ఇక్కడ కూర్చొని ఒక టైం ఇచ్చి వాళ్ళకి ఈ టైం లోపల తేలుస్తారా, లేకపోతే నేను పోరాటం చేస్తాను అని అంటే, నువ్వు మా అసోసియేషను ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆవరణలో కనుక నువ్వు ఏదన్నా ధర్నానో నిరాహార దీక్షకో కూర్చుంటే నీకు మేము తోడుంటాం. అంతేగాని ఇప్పుడు శ్రీరెడ్డికి తోడున్నప్పుడు నీకెందుకు తోడుండవు? ఖచ్చితంగా ఉంటాం, ఖచ్చితంగా నీకు చేస్తాం. కాకపోతే ఇక్కడ కావాల్సింది ఏంటంటే, నీకు అసలు ఈ సమస్యను పరిష్కారం చేసుకోవాలని ఉందా లేదా, పోరాటం చేయాలని ఉందా లేదా, చేసే ఓపిక ఉందా లేదా అనేది తేల్చుకో ఫస్ట్. నువ్వు ఒక దృఢ నిశ్చయంతో వస్తే నీకు సాయం చేయడానికి మేము అందరం ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్.